నేను మొత్తం రేసింగ్కి ఒక 1 year ఖర్చు పెట్టుంటాం. బైక్ రేసర్, ఆంటర్ప్రెనర్, యూట్యూబర్ సందీప్ నదింపల్లి బ్రో. వెల్కమ్ టు తెలుగు కనెక్ట్స్. పల్సర్ కప్ అని ఒక రేస్ ఉంది. కరెక్ట్ దానికి వెళ్ళే ముందు ఒక యాక్సిడెంట్ అయింది. హై స్పీడ్లో అయింది. నా బండి 2 ముక్కలు అయిపోయింది. కాలేజ్కి వెళ్తున్నప్పుడు నాకు దీని నుంచి లాభం పక్కన పెట్టేస్తే 100 సార్లు కింద పడతాం. ఎన్ని బోన్ చిరుగుతాయో తెలియదు. హాస్పిటల్లో కొన్ని రోజులు ఉంటాం. ఇంకా కొన్ని చెప్పకూడదు. బట్ నా రేసింగ్ ఇది నేను ఎక్కడ చెప్పలేదు. 3-4 రేసర్స్ ఉంటారు. వాళ్ళకి ముందే ప్లాన్ ఉంటుంది. ఆ 4లో వీడొకడు విన్ అవుతాడు. వాడు ముందే వెళ్ళిపోతాడు. వాడిని ఓట్ అయ్యడానికి ఎవరైనా వస్తే ఈ 3 లిటరలీ గుద్దేస్తారు. 2 పడిపోతారు కావాలంటే. ఇలాంటివి నా లైఫ్లో జరిగాయి. నేను బ్రేక్ చేసుకొని తిప్పుకునే లోపల వెనకాల నుంచి అదే స్పీడ్లో వచ్చి గుద్దాడు. ఎంత దూరం ఎగిరి పడ్డానో, పడిన తర్వాత ఎంత దూరం తొరలుకుంటే అని కూడా నాకు తెలియదు. నా కళ్ళ ముందు నా బైక్ పార్ట్స్ కనిపించాలా. నాకు 2 కాళ్ళు పనిచేయలేదు. 20 minutes సరిగ్గా బ్రీత్ కూడా రాలేదు నాకు. తర్వాత రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఎంత ఘోరంగా ఉండేదంటే, నా బెడ్ పక్కన ఆనుకుని నాకు వాష్రూమ్ ఉంటే బెడ్ నుంచి లెగిసి నాకు వాష్రూమ్కి వెళ్ళడానికి 20 minutes పట్టేది. ఇప్పుడు నేను వరల్డ్ ఛాంపియన్కి ట్రై చేయాలి అంటే ఛాన్సెస్ చాలా తక్కువ. నేను ఇప్పటికిప్పుడు అన్నీ వదిలేసి నేను కూడా చేయగలుగుతా. బట్ అక్కడ నేను సక్సెస్ అవ్వకపోతే నా జీవితం ఏమవుతుంది? నాకు స్పోర్ట్ నుంచి నాకు ఇప్పటికి కూడా డబ్బులు కావాలి అని నేను ఎప్పుడూ అనుకోను. నాకు ఈ టైర్స్ కాస్ట్ ఎంత అని అడిగితే 69,850 rupees అని పంపించాడు. 1 day యూస్ చేసుకోగలుగుతుంది. యావరేజ్గా ఒక 2.5 lakh రూపాయలు ఒక ఎగ్జాస్ట్ అనుకోండి. 2.5 lakh ఒక బండి రాదా? ఎవడైనా ఎదుగుతున్నాడు అంటే చుట్టూ 10 మంది ఉంటారు కిందకి లాగడానికి. ఇంతకుముందు నేను పోలీస్కి కూడా హెల్ప్ చేశా. ఇది చెప్పొచ్చు చెప్పకూడదు కూడా నాకు తెలియదు. బట్ ఒకటి మీ దగ్గర ఏ బైక్ ఉంది, అది ఎంత ప్రైస్ నాకు చెప్పండి ఒకసారి. చెప్పొచ్చు కానీ మా ఇంట్లో కూడా కొన్ని తెలియదు. ఇప్పుడు నన్ను మీరు అలా ఇరికించొద్దు. ఇప్పుడు ఇంట్లో తెలిసిన బైక్స్ గురించి చెప్పండి. వద్దులేండి.